బీసీలకు ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం మరోసారి తన కట్టుబాటును రుజువు చేస్తోందని చిత్తూరు ఉమ్మడి జిల్లాల గ్రంథాలయాల నూతన చైర్మన్ రెడ్డి వారి గురువారెడ్డి అన్నారు. గురువారం చిత్తూరు జిల్లా కేంద్ర ప్రధాన గ్రంథాలయంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రంథాలయ సిబ్బంది, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ముఖ్యంగా గ్రంథాలయాలు అనేటివి జ్ఞానాన్ని పెంపొందించేటివి. ఆ యొక్క గ్రంథాలయాల్ని ఒక సమృద్ధితో ముందుకు నడిపించాలన్న ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మాత్యులు అదే ఆలోచనతో ఉన్నారు. దానిలో భాగంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ తెలుసు, కుప్పం ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలోనే మరి డిజిటల్ లైబ్రరీని మొన్న 30వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో పాల్గొనే అవకాశం కూడా నాకు కూడా కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి 71 గ్రంథాలయాలు ఉన్నాయి. మరి మండల కేంద్రాలు అన్నింటిలో ఉన్నాయి. అదే గ్రేడ్ 1 లైబ్రరీ 4 చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి, మదనపల్లి వీటన్నింటినీ కూడా డిజిటల్ లైబ్రరీలు చేసే దాంట్లో ప్రణాళిక రూపకల్పన చేసే దాంట్లో భాగంగా మేము పనిచేస్తాం. గౌరవ మంత్రివారి నారా లోకేష్ గారి స్ఫూర్తితో, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆలోచన విధానం మేరకు పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాం. పాఠకులకి అందరికి కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. అదేవిధంగా కొత్త బిల్డింగ్ కూడా ఇక్కడే చిత్తూరులో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది కూడా త్వరలో పూర్తవుతుంది. ఏవైతే చెస్ రూపంలో ప్రభుత్వం రావాల్సిందో లోకల్ సంస్థల నుంచి వాటన్నింటిని కూడా వసూలు చేసి అదేవిధంగా ప్రభుత్వం ద్వారా తీసుకొని మరి గ్రంథాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇస్తూ, అదేవిధంగా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి దైవ సమానులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, బాలకృష్ణ గారికి ఆ యొక్క కృతజ్ఞతలు. ప్రమాణ స్వీకారం చేసి నేడు చిత్తూరులో పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి గురవారెడ్డి గారికి చిత్తూరు తెలుగుదేశం పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీల కలయికతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. గురవారెడ్డి గారికి ఇప్పుడు బాధ్యతలు 3 జిల్లాల కలయికతో ఈ బాధ్యత ఇస్తున్నాం. ఎందుకంటే 3 జిల్లాల బాధ్యత అది. ఎందుకంటే మదనపల్లి కానీ, చిత్తూరు కానీ, తిరుపతి జిల్లా కానీ. సో కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ హిట్ అవుతుందో ఈ యొక్క లైబ్రరీ కూడా ఆయన ఆధ్వర్యంలో సూపర్ హిట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నా. అదే పనిగా ఆయనకి ఈ పదవి బాధ్యతలు తీసుకున్నప్పటికీ బీసీ వర్గానికి చెందినటువంటి నాయకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేడు ఈ జిల్లాలో బీసీల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ ముందుంది. ఎందుకంటే ఇంత పెద్ద బాధ్యత, ఇది బాధ్యత అంటే విద్యారంగం అనేది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఏ కుటుంబమైనా ఆ ఇంట్లో ఒక చదువుకున్నోడు ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుందని ఒక నానుడి. కాబట్టి ఎక్కడైతే విద్య ఉంటుందో, విద్య ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యం ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోట రాష్ట్రం కానీ సమాజం కానీ సుభిక్షంగా ఉంటుంది. సో ఆ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ లైబ్రరీని రాష్ట్రంలో ఉన్నటువంటి లైబ్రరీల కంటే ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకోవాలని నేను ఆయన్ని ఆకాంక్షిస్తున్నా. ఆయన అలాగే చేస్తారని కూడా. ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు కానీ, నారా లోకేష్ గారి ఆశీస్సులు కానీ, ముఖ్యంగా ఆయన దైవ సమానంగా భావించే బాలకృష్ణ గారి ఆశీస్సులు కానీ ఆయనకు మెండుగా ఉంటాయని